కలు తిక్కులు నేస్తులు నీకు చక్కగా బతుకు ఓ కొడుకా, ఒక్కని వనుకొని దిగులైపోకు, పక్కనే ఉంటా నా కొడుకా. అందరికీ నమస్తే. ముందుగా కుబేరా టీం అందరికీ శుభాకాంక్షలు. ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, కుబేరా సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమాకి నేను పాటలు రాయడం, ఆ పాటలకి మంచి రెస్పాన్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి అమ్మ దివిన పాటకి చాలామంది అమ్మ గుర్తొచ్చింది అంటే నాకు సంతోషం, దుఃఖం ఒకేసారి వస్తున్నాయి. మా అమ్మ లాంటి ఎందరో అమ్మల నోటి చలువ, మాట తీపి ఈ పాట, ఈ బతుకు. వాళ్ళందరికీ ముందుగా మనసులో నమస్కరించుకుంటున్నాను. ఈ పాటలు నేను రాసనడం కంటే శేఖర్ సార్ నాతో రాయించడం కరెక్ట్. నాది నాది, ఆయి ఆయి, ఆయమ్మ ఆయి, నా కొడుక, మాది మాది, ఈ థాట్స్ అన్నీ శేఖర్ సార్వి. ఆయనలో ఆలోచన అంతా గిటారుగా ఒక చెట్టులాగా పాతుకుంటే దానిపైన నా పదాలు అల్లుకున్నాయి అంతే. సార్ చూడ్డానికే కాదు, సార్ ఆలోచనలు కూడా చాలా ఎత్తు. అది ఆయనతో వర్క్ చేస్తేనే అర్థమవుద్ది. ఆ ఎంపతి ఎప్పుడైనా నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను. అంటే ఐ వాంట్ టు పర్స్యూ సచ్ అన్ ఎంపతి. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. దేవిశ్రీ ప్రసాద్ సార్కి నువ్వు ఏ మీటర్ కన్నా రాయి, పాట సంగతి నేను చూసుకుంటే టైప్లో నేను సినిమాకి రాయడం కొత్త కొంచెం భయం ఉండింది. దట్ హీ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్. అండ్ ఎట్లయినా తోచినట్టు రాసుకునేలాగా. థ్యాంక్ యూ డిఎస్పి సార్. అండ్ పాట పాడిన సింగర్స్కి, హేమచంద్ర గారికి, అమ్మ పాట అందరూ మా అమ్మ పాడినట్టే ఉంది అని చెప్తున్నారు, సింధూరి గారికి అండ్ ధనుష్ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ వాయిస్ టు మై వర్డ్స్. చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా నేను ఒకరి గురించి చెప్పాలి. నాకు సినిమాకి రాయడం అంటే భయం. పోయిటరీ రాసుకోవడం చాలా ఈజీ, చాలా కంఫర్టబుల్గా రాసుకుంటాను. బట్ సినిమా ఎవరికైనా చెప్పింది రాయడం, అడిగింది రాయడం అంత కంఫర్టబుల్గా ఉంటుందా ఉండదా అని ఆలోచించేవాడిని. బట్ అది చాలా, అంటే వాళ్ళకి మనకి ఆ వేవ్ లెంత్ కుదిరితే ఈజీగానే రాసేయచ్చు అని తెలిసింది. ఇట్లా భయపడుతున్నప్పుడు నా చేయి పట్టుకొని ఈ స్టేజ్ దాకా నడిపించింది చైతు. థ్యాంక్ యూ సో మచ్. ఒక పాటకే ఇంత రెస్పాన్స్ వస్తే అదొక రకంగా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఒక పాటకే నేను చిరంజీవి సార్ని, నాగార్జున సార్ని, రష్మిక వాడిని, ధనుష్ని అందరిని ఇట్లా ఎదురుగా చూస్తానని అనుకోలేదు. థ్యాంక్ యూ.